దోసకాయ బోటీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ బోటీని మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవడంలో కూడా అవునండి ఉంటుంది కదా. సో అది ఎలా క్లీన్ చేయాలండి? చాలా ప్రాసెస్ ఎక్కువనే ఉంటుందండి. అది క్లీన్ చేసే ప్రాసెస్ ఉంటుంది. మాటల్లో చెప్పేసేయండి ఎలా చేయాలో. మన కొంచెం బాగా ఉప్పు వేసి పసుపు వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ చేసిన తర్వాత ఉడకబెట్టాలి. ఓకే, ఉడికించిన తర్వాత అప్పుడు కటింగ్ చేస్తారు. ఎందుకంటే అందులో ఉంటది కదండి, ఇంటెస్టైన్ లో చాలా వేస్టేజ్ ఉంటది కదా, దాన్ని మొత్తం క్లీన్ చేయాలి ఫస్ట్. ఓకే ఓకే, చేసిన తర్వాత ఉడకబెట్టిన తర్వాత అది కొంచెం పంపింగ్ అవుతుంది కదా, ఇట్లా కొంచెం ఉబ్బిపెట్టినట్టు ఉంటది కదా, అప్పుడు మనం కట్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో ఇదేంటంటే రెగ్యులర్ గా చేసే వాళ్ళు చేస్తేనే ఆ రుచి ఉంటుంది. అంతే, వాళ్ళకి బాగా తెలుసు ఏది ఏ విధంగా వాష్ చేయాలి అన్నది ఉంటుంది కాబట్టి. మరి స్టార్ట్ చేద్దామా మనం? చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? చేస్తాం. ఓకే, నేను ఆన్ చేస్తాను. ఓకే, ప్యాన్ హీట్ అయింది కదా? అయిందండి. ఓకే, కొంచెం ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఏం వేస్తారు? ఆనియన్స్. ఓకే, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఓకే, మరి మధు గారు ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? మీరు టీవీ చూస్తుంటా అండి, అంతే. ఖాళీ టైం దొరుకుతుందా? అప్పుడప్పుడు. ఎంతమంది పిల్లలు మీకు? 3 అండి. 3 పిల్లలు. వాళ్ళు ఏ ఏజ్ లో ఉన్నారు? 11 years, 8 years, 3 years. ఓకే, సో అయినా కూడా మీకు టైం దొరుకుతుంది అంటున్నారు. అయ్యా అప్పుడు ఒక 1 hour 2 hours ఉంటుందండి, అంతే కదా. మనకు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం వర్క్ అంతా అయిపోయిన తర్వాత 1 hour అట్లా ఉంటుందండి. అది టైం పాస్ అన్నట్టు కాదు, అది రిలాక్స్, బాడీ రిలాక్స్. అవునవును. ఓకే, ఉల్లిపాయలు వేగాయి కదా, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ అండి చిల్లీ పచ్చిమిర్చి. ఓకే, నెక్స్ట్ దోసకాయ ముక్కలండి. ఓకే, సో దోసకాయ ముక్కలు మనకి తొందరగా ఉడికిపోతాయి కదా ఇవి? అవునండి. నెక్స్ట్ అండి చిన్న ముక్కలు చేస్తున్నాం కదా, తర్వాత కొంచెం పసుపు వేసుకుంటాం. ఓకే, తర్వాత సాల్ట్ అండి, తర్వాత ఉప్పు. అండి. నెక్స్ట్ కారం అండి. కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి దీనికి, ఎందుకంటే నాన్ వెజ్ కదా. అవును. సో మీ నల్గొండ వాళ్ళు బాగా స్పైసీ తింటారా? తింటారండి, స్పైసీ బాగా తింటారు. ఏంటి మీ ఊర్లో? దేవరకొండ అండి. ఓకే, నల్గొండలో దేవరకొండ. ఓ, చాలా కొండలు ఉంటాయి. ఆ మూవీస్ లలో ఉన్నది అది. ఆ దేవరకొండ వేరండి, ఇది వేరు. అంటే ఆ పేరు వింటూ అది వేరే సైడ్ ఉంది. దేవరకోట అనేది కూడా వేరే ఉంది. దేవరకొండ శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించారు. ఓకే, అది అక్కడ మొత్తం కొండలు ఉంటాయి. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? టమాటా ముక్కలండి. నెక్స్ట్ బోటి అండి. ఓకే, ఆల్రెడీ మనము ఉడికించి పెట్టేసుకున్నాము ఈ బోటీని. బోటిని ముందు అది కడిగిన తర్వాత ఉడకబెట్టాలండి బాగా. ఒక 1/2 hour అయినా ఉడకడానికి టైం పడుతుంది. ఓకే, అంటే డైరెక్ట్ కుక్కర్ లో పెట్టేసి కుక్కర్ లో పెట్టేసి ఉడికించాలి. ఎన్ని విజిల్స్ రావాలి? 3-4 విజిల్స్ వస్తేనే మంచిగా ఉడుకుతుందండి. ఇంకా మసాలాలు అన్ని వేసుకోవాలి కదా మనం? అవునండి. ఇది గరం మసాలా పొడి. ఓకే, గరం మసాలా వేసుకున్నాము. నెక్స్ట్ ఏ పొడి వేస్తున్నారు? ఇది మటన్ మసాలా అండి. ఓకే, వేసేసి. సో ఇంకా ఈ గరం మసాలా, మటన్ మసాలా తప్ప ఇంకా ఎటువంటి స్పైసెస్ కూడా మనం ఇందులో యాడ్ చేయలేదు. ఇవి సరిపోతాయి.
ఓకే, మటన్ మసాలా కూడా వేసేసుకున్నాము. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేయాలండి. ఓకే, మనకు ఖచ్చితంగా ఈ పుదీనా ఖచ్చితంగా ఉండాలండి. పుదీనా వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర ఉండాలి. ఓకే, అయిపోవచ్చేసింది మన వంట. అయిపోయిందండి. మూత పెట్టాలా కాసేపు? పెట్టాలి, కొంచెం వాటర్ పోసిన తర్వాత. ఓకే, వాటర్ పోసుకుందామా? ఓకే, సో ఈ మసాలాలు వేసినవన్నీ కూడా చక్కగా మన బోటీకి పట్టేటట్టుగా బాగా మనం కొద్ది వాటర్ వేసి మూత పెట్టుకుని ఉడికించేసుకోవాలి. ఓకే, మూత పెట్టానా? పెట్టేసి. ఓకే మధు గారు, మన వంట ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆయిల్ అంతా పైకి తేలింది. అవునండి, ఉడికినట్టేనండి. ఓకే, ఇంకా తీసేద్దామా? స్టవ్ తీసేద్దాం. ఇటు ఇచ్చేసేయండి. ఓకే, ఇది మెయిన్ రైస్ లోకేనా అండి? అవునండి, రైస్ కి చపాతీ కూడా బాగానే ఉంటుందండి. ఓకే, కొత్తిమీర గార్నిష్ చేద్దామా? చేద్దాం. ఓకే, వేడివేడిగా దోసకాయ బోటి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. దోసకాయ బోటి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, దోసకాయ 1, పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించిన బోటి 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, మటన్ మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. దోసకాయ బోటి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు, పసుపు వేసి కొద్దిగా వేగాక కారం, టమాటో ముక్కలు, ఉడికించిన బోటి, గరం మసాలా, మటన్ మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే దోసకాయ బోటి రెడీ.